ఢిల్లీలో కర్తవ్య భవన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సచివాలయం కర్తవ్య భవన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా టాటా సంస్థ కొత్త పార్లమెంటు భవనంతో పాటు సచివాలయాన్ని కూడా నిర్మించింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ మధ్యలో ఉన్న కర్తవ్య పథ్ పక్కనే నిర్మించిన సచివాలయానికి కర్తవ్య భవన్గా నామకరణం చేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ 1950-1970ల మధ్యకాలంలో నిర్మించినటువంటి శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్లో ఉన్నాయి. ఇవన్నీ మరమ్మతుల దశకు చేరుకున్నాయి. కొన్ని భవనాలలో పెచ్చులోడి పడుతున్నాయి. అంతేకాదు వేరువేరు భవనాల కారణంగా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కూడా గందరగోళంగా మారింది. ఇక పార్కింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ సెంట్రల్ సెక్రటేరియట్ అందుబాటులోకి తెచ్చింది మోడీ సర్కార్. కర్తవ్య భవన్లో కేంద్ర మంత్రుల ఛాంబర్స్తో పాటు ఆయా శాఖల కార్యాలయాలు కూడా ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని నిర్మించారు. జీరో డిశ్చార్జ్ వ్యర్థాల నిర్వహణ, ఇన్హౌస్ ఘన వ్యర్థాల ప్రాసెసింగ్, రీసైకిల్ చేసిన నిర్మాణ సామాగ్రిని విస్తృతంగా ఉపయోగించారు. 2 బేస్మెంట్లు, 7 అంతస్తులతో గ్రౌండ్ +6 మోడల్లో సెంట్రల్ సెక్రటేరియట్ను నిర్మించారు. కొత్త సెక్రటేరియట్లోకి ఎంట్రీ అంత సులువు కాదు. ఐడి కార్డ్ ఆధారిత యాక్సెస్ నియంత్రణలు, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ నిఘా, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ సోలార్, వాటర్ హీటింగ్, వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, ఈ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సచివాలయం కర్తవ్య భవన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా టాటా సంస్థ కొత్త పార్లమెంటు భవనంతో పాటు ఈ సచివాలయాన్ని నిర్మించింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ మధ్యలో ఉన్న కర్తవ్య పథ్ పక్కనే నిర్మించిన సచివాలయానికి కర్తవ్య భవన్గా నామకరణం చేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ 1950-1970ల మధ్య కాలంలో నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్లో ఉన్నాయి. ఇవన్నీ మరమ్మతుల దశకు చేరుకున్నాయి. కొన్ని భవనాలలో పెచ్చులు ఊడిపడుతున్నాయి. అంతేకాదు వేరువేరు భవనాల కారణంగా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం గందరగోళంగా ఉంది. పార్కింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ సెంట్రల్ సెక్రటేరియట్ అందుబాటులోకి తెస్తోంది మోడీ సర్కార్. కర్తవ్య భవన్లో కేంద్ర మంత్రుల ఛాంబర్స్తో పాటు ఆయా శాఖల కార్యాలయాలు ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని నిర్మించారు. జీరో డిశ్చార్జ్ వ్యర్థాల నిర్వహణ, ఇన్హౌస్ ఘన వ్యర్థాల ప్రాసెసింగ్, రీసైకిల్ చేసిన నిర్మాణ సామాగ్రిని విస్తృతంగా ఉపయోగించారు. 2 బేస్మెంట్లు, 7 అంతస్తులతో గ్రౌండ్ +6 మోడల్లో ఈ సెంట్రల్ సెక్రటేరియట్ను నిర్మించారు. కొత్త సెక్రటేరియట్లోకి ఎంట్రీ అంత సులభతం కాదు. ఐడి కార్డ్ ఆధారిత యాక్సెస్ నియంత్రణలు, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ నిఘా, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ సోలార్, అలాగే వాటర్ హీటింగ్, వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, ఈ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.